నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఏపీలోని ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద అలవడపాడు పంచాయతీ పరిధిలోని వెంగళాపురం గ్రామ సమీపంలో పాలేరు నది ఒడ్డున వెలిసి ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ భగీరథి పాలేటి గంగమ్మ తిరునాళ్లకు సర్వం సిద్ధమైంది. గత మంగళవారం అంకురార్పణ, బుధవారం అలంకరణ, గురువారం ఉత్సవం నిర్వహించారు. శుక్రవారం రాత్రి తిరునాళ్ల, శనివారం పొంగళ్లు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 16వ తేదీ రాత్రి జరిగే తిరునాళ్లకు 9 విద్యుత్ ప్రభలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నాయి. 16వ తేదీ రాత్రి జరిగే తిరునాళ్లకు 9 విద్యుత్ ప్రభలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నాయి. పాలేటి గంగమ్మ తిరునాళ్లకు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. కనిగిరి, పీసీపల్లి, పామూరు, సిఎస్పురం, పొన్నలూరు, వేణిగండ్ల, హనుమంతుడిపాడు తదితర మండలాలకు చెందిన వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ ప్రాంత ప్రజలు వివిధ పనుల నిమిత్తం సుదూర ప్రాంతాలకు ఎక్కువగా వలసలు వెళ్తుంటారు. వారిలో ఎక్కువ మంది తాము ఎక్కడ ఉన్నా ఈ తిరునాళ్లకు హాజరవుతుంటారు. స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి మరింత చొరవ తీసుకొని రోడ్లు, ఇతర నిర్మాణాలను చేపట్టారు. స్థానిక నాయకులు సహకారం అందించారు. పలువురు దాతలు గుడిలోనూ, ఆవరణలోనూ పలు నిర్మాణాలు చేపడుతూ వస్తున్నారు. వివిధ కులాలకు చెందిన పెద్దలు సత్రాలను ఏర్పాటు చేసి వారి కులాల వారికి భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నారు. గంగమ్మ తల్లి భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది. ఈ సంవత్సరం ఈ తిరునాళ్లకు ఒక ప్రత్యేకత ఉన్నది. 9 విద్యుత్ ప్రభలను నిర్మిస్తున్నారు. అందులో పోతవరం గ్రామానికి చెందిన 2 తడికల ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 110 అడుగుల ఎత్తులో నిర్మించే తడిక ప్రభలు భక్తులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మరో 7 విద్యుత్ ప్రభలు సైతం వినోదాన్ని పంచేందుకు వివిధ గ్రామాల ప్రజలు సిద్ధం చేస్తున్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ తిరునాళ్లకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా రంగంలోకి దిగారు. కనిగిరి డీఎస్పీతో పాటు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో సిబ్బందిని బందోబస్తుకు కేటాయించారు. ఈ సందర్భంగా 1975లో జరిగిన ఒక భయోత్పాత ఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవాల్సి ఉంది. 1975లో మే నెలలో ఒక రాత్రి తిరునాళ్ల సందర్భంగా పోలీసులకు, ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణలో 7 మరణించారు. వారిలో 3 పోలీసులు కాగా 4 సాధారణ పౌరులు. 3 పోలీసులు గర్భగుడిలో మరణించారు. పౌరులు పోలీస్ కాల్పుల్లో మరణించారు. ఒక నూతన వరుడు మరణించడం మరింత విషాదాన్ని నింపింది. ఎంతో భయోత్పాతాన్ని సృష్టించిన ఈ ఘటన జరిగి 50 ఏళ్లయింది. ఈ ఘర్షణలో పోలీసులు కాల్పులు చేపట్టడంతో తిరునాళ్లకు వచ్చిన స్త్రీలు, పురుషులు, చిన్నారులు, వృద్ధులు ఒకరికొకరు సంబంధం లేకుండా చిన్న చీకటిలో చెట్టుకొకరు, పుట్టకొకరుగా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎవరు ఏ గ్రామంలో తలదాచుకున్నారో తెలుసుకునేందుకే 2-3 నెలలకు పైగా సమయం పట్టింది. ఎక్కడ దారి కనిపిస్తే ఆ దారి వైపుగా పరుగులు తీశారు. ఏదో ఒక గ్రామంలో కొంతకాలం తలదాచుకున్నారు. ఎంతో భయం, భీతి, ఉబికి వచ్చే కన్నీళ్లతో గ్రామాల్లో తిరిగి తమ వారిని వెతుకులాడుకున్నారు. తిరిగి తమ గ్రామాలు చేరుకునేందుకు రవాణా సౌకర్యాలు లేకపోవడం, పోలీసుల అలజడి అధికంగా ఉండడంతో అనేక అవస్థలు పడుతూ ఎలాగోలాగా స్వగ్రామాలకు చేరుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు పకడ్బందీగా బందోబస్తు నిర్వహించడం జరుగుతూ వస్తుంది. తిరునాళ్ల సందర్భంగా కొంతకాలం పలువురిని బైండ్ ఓవర్ చేయడం జరిగేది. ఈ సంవత్సరం విద్యుత్ ప్రభలు పెరగడం, భక్తుల సంఖ్య కూడా అంచనాలకు మించి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మనకు మే 16వ తేదీన శ్రీ పాలేటి గంగమ్మ తిరునాళ్ళు జరుగుతున్నాయి పీసీపల్లి లిమిట్స్లో. సో దీనికి సంబంధించినంత వరకు మనకి ఇప్పటిదాకా 9 ప్రభలకు పర్మిషన్ ఇచ్చాము. అలాగే ఒక కోలాటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం అని చెప్పేసి మనము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము ఆల్రెడీ. వాటిని ఒకసారి వివరిస్తాను. ప్రజలందరూ కూడా వీటిని పాటించాలని చెప్పేసి మా వినతండి. మేము ఇక్కడ 250 మంది పోలీస్ బందోబస్తుని ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో. ఇందులో 6 సిఐలు, 23 మంది ఎస్ఐలు ఉంటారు. అట్ ది సేమ్ టైం నేను డిఎస్పీగా ఉంటాను. మనం దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. మనము డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్లాట్స్గా ఒక 9 పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసుకున్నాము. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఏవైతే పార్కింగ్ ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసుకున్నామో అందులో మాత్రమే పార్కింగ్ చేయాలి. అది కాకుండా మనం నో పార్కింగ్ జోన్ని క్రియేట్ చేసాము. మీకు అందరికీ మ్యాప్ పెడతాము. ఆ మ్యాప్లో నో పార్కింగ్ జోన్ అని క్లియర్ కట్గా మనం రాస్తున్నాము. అందులో ఎక్కడైనా పార్కింగ్ పెట్టినా ఖచ్చితంగా ఫైన్స్ వేయడం జరుగుతుంది. మనము సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఎవరు కూడా నో పార్కింగ్ స్లాట్స్లో వెహికల్స్ అనేవి పార్క్ చేయొద్దు. తర్వాత వచ్చేసి మనము పార్కింగ్ డైవర్షన్స్ పెడుతున్నాము. ఒక 3 పార్కింగ్ డైవర్షన్స్ ఉంటాయి.
కనిగిరిలో వచ్చేసి మన పామూరు బస్ స్టాండ్ ఒకటి, పీసీపల్లి లిమిట్స్లో అలవలపాడు ఒక డైవర్షన్ ఉంటుంది, పొన్నలూరు దగ్గర అగ్రహారం ఒక డైవర్షన్ ఉంటుంది. వీటిని 4 PM నుంచి అంటే 16వ తేదీ ఈవినింగ్ 4 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM లేదా 6 AM దాకా మనం ఈ డైవర్షన్స్ పెడతాము. మనము బస్ వాళ్ళతో కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడు ఈ కనిగిరి నుంచి కందుకూరు హైవే మీద ఎక్కడ కూడా ఆ టైంలో బస్సులు అనేవి టు అండ్ ఫ్రో మూమెంట్స్ ఉండవు. మనం ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన పీసీపల్లి ఎస్ఐ గారు పార్కింగ్ స్లాట్ నుంచి టెంపుల్ దాకా ఒక 800 మీటర్స్ దాకా డిస్టెన్స్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనం పోలీస్ తరఫున ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన సబ్ డివిజన్లో పీసీపల్లి ఎస్ఐ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏంటంటే ఒక 10 ఫ్రీ ఆటోలని మనం ప్రొవైడ్ చేస్తున్నాము భక్తుల కోసము. ఇందులో ఎవరికి ప్రవేశం అంటే వృద్ధులకి, దివ్యాంగులకి లేదా చిన్నపిల్లలున్న తల్లికి, మళ్ళీ తండ్రికి అలో చేయడం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి ఆ స్పాట్ డెసిషన్ తీసుకుంటాము. వీళ్ళకి 100% మనము వీళ్ళకి ఎటువంటి టెంపుల్ విజిట్లో మనం ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళకి 10 ఒక ఫ్రీ ఆటో సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కనుక ప్రజలందరూ కూడా ఈ కేటగిరీస్ పీపుల్ మనము దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మనము సెక్యూరిటీ పరంగా ఆల్రెడీ బందోబస్తు 50 మెంబర్స్తో ప్లాన్ చేసుకున్నాం. తర్వాత మనకు 9 ఎలక్ట్రిక్ ప్రభలు ఉన్నాయి కాబట్టి ఆ 9 ఎలక్ట్రిక్ ప్రభలకు సంబంధించిన ఆర్గనైజర్స్తో ఇప్పటికే 2 సార్లు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక 20-25 డేస్ ముందే మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసాము. మళ్ళీ 2 డేస్ బ్యాక్ రెండో మీటింగ్ కండక్ట్ చేసాము. దీంట్లో మనము క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 9 ప్రభల్లో కూడా ఎక్కడ అశ్లీలమైనటువంటి డ్యాన్స్ కానీ, ఫ్లోర్ మూమెంట్స్ కానీ, సెమీ నేకెడ్గా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అలో చేయము. ఇన్ కేస్ అట్లా ఎవరైనా ట్రై చేసినా సరే కంపల్సరీ అక్కడ ఆపడము, దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము జరుగుతుంది. మనం ఆల్రెడీ 9 ప్రభలకు సంబంధించిన ఆర్గనైజర్స్ని కూడా బైండ్ ఓవర్స్ చేసాము. 2 lakhsకి ప్రతి ఒక్క మనిషిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇందులో ఏ విధమైనటువంటి వైలేషన్ ఉన్నా సరే మనం ఇమ్మీడియట్గా బైండ్ ఓవర్ని ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేయిస్తాం. అంటే ప్రతి ఒక్కరు ఆర్గనైజర్స్ ఎవరున్నారో వాళ్ళ చేత 2 lakhs కట్టిస్తాం. తర్వాత ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వీళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తెలియకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క ప్రభ దగ్గర ఒక్కొక్క ఎస్ఐ గారిని పెడుతున్నాము. ఆ ఎస్ఐ దగ్గర ఒక ఫామ్ తయారు చేస్తున్నాము. ఆ ఫామ్ మీద ప్రతి డాన్సర్ సైన్ చేసిన తర్వాత మాత్రమే, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రభ మీదకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ ఎక్కిన టైంలో మనము క్లియర్ కట్గా మన మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా అశ్లీలంగా జరుగుతూ ఉంది అని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఎస్ఐ గారు ఆ ప్రభను ఆపేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆ ఆర్గనైజర్స్ మీద, డాన్సర్స్ మీద, ఈవెంట్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. మనము చక్కగా తిరునాళ్ళ చేసుకుంటున్నాం కాబట్టి తిరునాళ్ళుగా జరుపుకోమని చెప్పేసి మన పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి. ఎవరు కూడా వైలేషన్స్ చేసుకొని ప్రోగ్రామ్ని, ఒక తిరునాళ్ళని ఇబ్బంది కలిగించద్దు అని చెప్పి కోరుకుంటున్నాము. తర్వాత ఆర్గనైజర్స్కి మనం ఇంకొక చెప్పిన పాయింట్ ఏంటంటే సౌండ్ సిస్టమ్, విపరీతమైనటువంటి సౌండ్ సిస్టమ్ లేకుండా అందరికీ వినికిడిగా, అంటే అందరికీ వినిపించి సంతోషంగా జరుపుకునే ఒక ఆహ్లాదమైన వాతావరణం ఉండాలి. కానీ విపరీతమైన సౌండ్లు పెట్టి చెవులు పనిచేయకుండా ఉండేటువంటి సిచ్యుయేషన్ ఉండకూడదని చెప్పేసి మనం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము ఆల్రెడీ. అది కూడా ఎవరు వైలేట్ చేయొద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత కూడా ఏదైనా ఆ ప్లేస్లో, అంటే మన తిరునాళ్ళ జరిగే టైంలో ఏ చిన్న ఇన్సిడెంట్ ఉన్నా సరే మనం ఒక పోలీస్ అవుట్పోస్ట్ని క్రియేట్ చేస్తున్నాము. ఒక పోలీస్ అవుట్పోస్ట్ ఉంటుంది. అక్కడ ఒక సిఏ గారు, 2 ఎస్ఐలు, మిగిలిన స్టాఫ్ అందరూ ఉంటారు. ఏ చిన్న ప్రజలకి అసంతృప్తి కానీ, లేదంటే ఇది మాకు బాగాలేదు, ఇక్కడ మాకు ఇబ్బంది పడతా ఉంది అన్నా కానీ ఇమ్మీడియట్గా మనము పోలీస్ అవుట్పోస్ట్లో మనకు కంప్లైంట్ చేస్తే స్పాట్లో అక్కడికక్కడ మనము దాన్ని సాల్వ్ చేస్తాము. వీటితో పాటు ఆల్మోస్ట్ ఒక 30-40 బ్యారికేడ్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ అరేంజ్మెంట్స్ అన్నిటితో మనము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకం లేకుండా కంప్లీట్ చేస్తామనే ఒక హోప్తో ఉన్నాము. దీనికి మాకు పోలీస్ సైడ్ నుంచి, ప్రెస్ సైడ్ నుంచి, తర్వాత పీపుల్ సైడ్ నుంచి, ఈ అందరి సైడ్ నుంచి కోఆపరేషన్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.